చెప్పిందంతా నిజమే. నాకు మెమరీ లాస్ లేదా అంటే ఓ మై గాడ్ ఒరే నువ్వు కంత్రి వాడు అని తెలుసు గాని ఈ రేంజింగ్స్ లో కంత్రి నాయాలు అని తెలియదురా. పిచ్చిది కాదు అని ఆ పిల్ల చేత టెల్లింగ్ చేస్తాను అని నువ్వంటే వీడికి పిచ్చి కాకపోతే అవిట్ పాసిబుల్స్ వీడు బీరకాయ కోతలు అని పిచ్చ కామెడీగా నవ్వుకున్నాను. కానీ రెప్పకు తెలియకుండా గుడ్డును మాయం చేసినట్టు ఏ మాయదారి ప్లానింగ్ చేసేవరా. నువ్విచ్చిన షాకింగ్ దెబ్బకి నాకే మైండ్ బ్లాకింగ్ అయిపోయి రెడ్, బ్లూ, గ్రీను, ఎల్లో, ఆరెంజ్, వైట్ ఇలా అన్ని రంగులు కనపడుతున్నాయి అంటే పాపం ఆ పిల్ల పరిస్థితి ఏమిటో. ఆ షాకింగ్ నుంచి ఇంకా బయటకు వచ్చిందో లేదో. హలో హలో సార్, అంతా ఓకేనా? మీరు చెప్పినట్టే యాక్ట్ చేసాం. మరి మీ ప్లాన్ వర్కౌట్ అయినట్టేనా? మామూలుగా కాదయ్యా, భయంకరంగా. మీ సడన్ ఎంట్రీనే ఆ పిల్లకి మతిపోయేలా చేసింది. పిచ్చి లేదని దానంతటా అదే ఓపెన్ అయ్యేలా చేసింది. టోటల్గా కావాల్సిన దానికంటే ఎక్కువ యాక్టింగ్ చేశారు. అందుకే మీరు అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తాను. అదే ప్లేస్లో ఉండండి, ఈవినింగ్ వచ్చి కలుస్తాను. ఓకే సార్. అత్త, కనపడే షాకింగ్ ఇచ్చింది కదరా. సప్త సముద్రాల్లో స్విమ్మింగ్ చేసి ఫైనల్ గా మురుక్కాలలో చచ్చిపోయినట్టు అయిపోయిందిరా నీ పరిస్థితి. ఇప్పుడు నీ పరిస్థితి శ్రీమద్ రమణ గోవిందా హరి. విగలుడు, ఐ హ్యావ్ బిగ్ వర్క్. ఐ యామ్ తర్వాత కమింగ్ సే. మీతో కొంచెం మాట్లాడాలి. సో ఇది ఫైనల్ ఓకే కదా? అలాగే మేడం, మీరు చెప్పిన క్వాలిటీస్తో కూడిన ఫ్యాబ్రిక్స్ని ఇన్ టైంలో సప్లై చేస్తాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. జత కలిసే జగ
కలిసే జత కలిసే అడుగులు రెండు జత కలిసే యు జస్ట్ క్యారీ జనమొక తీరు వీళ్ళదొక తీరు ఇద్దరొకలాంటి వారు అచ్చుకుతినట్టు ఒక్క కలగంటూ ఉన్నారిద్దరు ఏ కన్ను ఎప్పుడు చదవని పుస్తకమై వీరు చదివేస్తున్నారానందంగా ఒకరిని ఇంకొకరు. నలుపు జాడ నలుసైన అంటుకోని హృదయాలు తలపులోతున ఆడమగలని గురుతులేని పసివాళ్ళు మాటలాడుకోకున్నా మరి తెలుపుకున్న భావాలు ఒకరికొకరు ఎదురుంటే చాలులే నాట్యమాడు ప్రాణాలు పేరుకేమో వేరు వేరు బొమ్మలే మరి ఇరువురికి గుండెలోని ప్రాణమొక్కటే కదా. బహుశా బ్రహ్మ పొరపాటు ఏమో ఒకరే ఇద్దరు అయ్యారు. ఏమండి మీతో కొంచెం మాట్లాడాలండి. నేను కూడా నీతో మాట్లాడాలి. చెప్పండి. నువ్వేదో చెప్పాలనుకుంటున్నావు కదా, ఫస్ట్ నువ్వు చెప్పు. ఏమండి అసలు యాక్చువల్గా మీనాక్షి సారీ, డిస్టర్బ్ చేశానా? నోనో అదేం లేదు కిరణ్, చెప్పు. ఈ ఫైల్ ఇమ్మీడియట్ గా పంపించాలి. నీ సంతకం కావాలి. ఇటు తీసుకురా. థ్యాంక్ యూ. ఏమండి మీకు తెలుస్తుందో లేదో, మీరు గమనించారో లేదో నాకు తెలియదు, కానీ మీలో ఒక మార్పుని గమనించాను నేను. చాలా రోజుల తర్వాత తిరిగి మళ్ళీ పాత మీనాక్షి కృష్ణలను ఈరోజు చూశాను. ఇందాక కాన్ఫరెన్స్ హాల్లో ఇద్దరు ఒకే అభిప్రాయంతో ఉండటం, ఇద్దరు ఒకే అండర్స్టాండింగ్తో మాట్లాడటం, కాంట్రాక్ట్కి సంబంధించి ఇద్దరు ఆలోచనలు ఒకేలా ఉండటం, ఒకరినొకరు సమర్థించుకుంటూ మాట్లాడటం, ఈ క్వాలిటీస్ అన్నీ కొన్ని రోజుల క్రితం మీ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధానికి నిదర్శనం. బాగుంది క్రిష్, మీరెప్పుడూ ఇలానే ఉంటే
మీతో పాటు మన కంపెనీ కూడా చాలా బాగుంటుంది. ఉంటాను క్రిష్. Shall we go for coffee? Thank you. ఒరే మాయదారి బలరాం గుంటుడా, నువ్వు వాడుతున్న ఈ పెళ్లి నాటకంలో రెండో సీన్లోకి ఎంట్రింగ్స్ అవ్వబోతున్నాను. బలరాం మ్యారేజింగ్ స్కూటర్ కి లాగిన్ నౌ. ఏమండి, ఏం వెతుకుతున్నారు? ఏం కనిపించట్లేదే. అదే ఏం కనిపించట్లేదండి. అదేనే ఏం కనిపించట్లేదు. ఏం కనిపించట్లేదని అడుగుతున్నాను. అబ్బా ఏం కనిపించట్లేదో నేను చెప్తున్నాను. ఏమండి, ఏం కనిపించట్లేదో చెప్పొచ్చు కదా. ఓసి నీ అమ్మకడ మాడా ఏం కనిపించట్లేదని చెప్తున్నాగా. అడవిలో నక్సలైట్ల కోసం పోలీసులు వెతికినట్టు బానే వెతుకుతున్నారు కానీ తీసుకుని పెట్టుకోండి. ఇప్పుడు కనిపిస్తోందా? ఏమో తోడేలు వస్తే తోడేలు వస్తుంది. అబ్బో కుళ్ళు కామెడీ చేశారంటే కుళ్ళ పొడిచేస్తాను. ఆవిడ వింటే ఫీల్ అవుతుంది. నోరు మూసుకోండి. అదేంటి కనకం, అవ్వ పేరు అమ్మమ్మ అన్నట్టు ఆవిడ ఫేస్ లో నాకెప్పుడు తోడేలే కనిపిస్తుంది. ఎందుకంటావు? నోరు ముయ్యండి. వాట్ బ్రో, కిచ్కిచ్మని ఇద్దరు చెవులు తెగ్గొరుకుంటున్నారు. వాట్ సంగతి? అబ్బే ఏం లేదు దీపక్కాయ్, నీ కటౌట్ కి సినిమాలో యాక్టింగ్ చేస్తే ఎలా ఉంటుందని మేము మాట్లాడుకుంటున్నాం అంతే. ఊరుకో బ్రో, ఈ ఫేస్ కి ఏం క్యారెక్టర్స్ ఇస్తారులే గాని. అయ్యా మళ్ళీదన్నకాయ్, నీ ఫేస్ కింద తక్కువ. మమ్మీ సినిమాలో మమ్మీ క్యారెక్టర్ వేస్తే దాని మమ్మీకే మమ్మీలా ఉంటావు తెలుసా? హాస్యం బ్రోకి హాస్యం. ఇదిగో అపర్ణ, నీకోసమే కమింగ్ చేశాను. నిన్న ఫోటోలు తీసుకొస్తే వేస్ట్ అన్నావు కదా, అందుకే ఈ రోజు కత్తి లాంటి అమ్మాయిల ఫోటోలు తీసుకొచ్చాను. జాగ్రత్త అక్కాయ్, చేతులు తెగుతాయేమో. చూడపర్ణ చూడు. ఆ అమ్మాయిలు ఎలా ఉన్నారు అపర్ణ? సమంత, తమన్నా, కాజల్ ని ఒకేసారి గ్రైండర్ లో వేసి రుబ్బితే ఎలా ఉంటుందో అలా ఉన్నారు కదా. ఇదిగో అక్కాయ్, మనకు ఊర్లో పిండి మార్లు ఉన్నాయా ఏంటి? ఎందుకు బ్రో అలా అడిగావు? ఏం లేదు అక్కాయ్, నువ్వు ప్రతిదానికి గ్రైండర్లో వేసి రుబ్బితే అంటుంటేను. కొంచెం నీ కామెడీ లాపు బ్రో, చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ లో ఉన్నావు. ఏంటపర్ణ, ఏ అమ్మాయి నచ్చింది?
ఎవరంత బాగోలేరు వదినా. ఏంటో అపర్ణ నువ్వు ఎంతమంది అందగత్తులు చూపించినా సరే అది బాగలేదు ఇది బాగలేదు అని ఏదో కొంక పెడుతున్నావు. పోనీ నీ కోడలు ఎలా ఉండాలో నువ్వే చెప్పు. అలాంటి అమ్మాయిని వెతికి తీసుకొచ్చి నీ ముందు స్టాండింగ్ చేయిస్తాను. ఆ, ఎలా ఉండాలంటే ఇదిగో అపర్ణ, మన పూరి ఉందే ఆ పిల్లలా ఉంటే నీకు ఓకేనా? ఆ కట్టు బొట్టు అందం చందం మాట మంచితనం ఆ పిల్ల అచ్చు పోత పోసిన బంగారు బొమ్మలా ఉంటుంది. అంత అందమైన అమ్మాయిలు ఏ నూటుకో కోటుకో ఉంటారు. మరి అలాంటి అమ్మాయిని వెతికేదా? ఏంటప్పన్నా ఆ పిల్ల అదే ఆ పిల్లలా ఉంటే నీకు ఓకేనా? వదినా, తెలిసన్నావో లేకపోతే అనుకోకుండా అన్నావో తెలియదు గాని చాలా చాలా మంచి సలహా ఇచ్చావు వదినా. పూర్ణిమ లాంటి అమ్మాయి కాదు, పూర్ణిమే ఇంటి కోడలైతే ఎలా ఉంటుంది చెప్పు? అక్క, చాలా మంచి ఆలోచన చేశావు. మీనాక్షిలాగే పూర్ణిమ కూడా చాలా మంచి అమ్మాయి. తను మన ఇంటి కోడలైతే చాలా బాగుంటుంది. బానే ఉంటుంది కనుకో, కానీ ఆ పిల్ల ఒప్పుకోవాలి కదా. ఖచ్చితంగా ఒప్పుకుంటుంది అక్కాయ్. మీనాక్షి కృష్ణతో మాట్లాడించామనుకో ఊరి ఖచ్చితంగా ఒప్పుకుంటుంది. అందుకే పూర్ణిమ కంటే ముందు ఈ విషయాన్ని మీనాక్షి కృష్ణలతో మాట్లాడాలి. ప్లాన్ వర్కౌట్ అయింది అనుకుంటే ఈవిడేంటి మీనాక్షితో మాట్లాడాలి అంటుంది. ఆవిడతో మాట్లాడితే కథ మొదటికి బలరాం గారి ప్లాన్ కంచికి. గోవిందా గోవిందా. తెలుసా మనసు మనసు ఎదురే వీణ హృదయం కడలై ఉప్పొంగుట చూసా ఆ కలతకి మరుమాటి ప్రేమి. ఆ శుభకార్యాన్ని బలరాం పెళ్లి ద్వారా మొదలు పెట్టాలనుకుంటున్నాను.
ఆల్రెడీ అమ్మాయిని చూశానురా. ఎవరు అమ్మాయి? తను మీ అందరికీ బాగా తెలిసిన అమ్మాయేరా. ఎవరు మమతాను? మన పూర్ణిమ.